రాష్ట్రంలో మున్సిపల్ నగరం మోగింది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల 11న ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి రేపు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 30న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ, 31న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 3వ తేదీ. అన్ని మున్సిపాలిటీలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. 8,203 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 16,000 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. ఇక షెడ్యూల్ విడుదలతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల నగరం మోగింది. 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలలో ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తవగా ఓటర్ల జాబితాలను కూడా ముద్రించారు. ఈ షెడ్యూల్ విడుదలతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నెల 28న నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండగా 30న నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా అదే నెల 13న ఓట్లను రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 50% రిజర్వేషన్లు మించకుండా మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో పాటించాల్సినటువంటి నిబంధనలు, మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. రేటు మున్సిపల్ ఎన్నికల నగరం మోగింది. 7 మున్సిపల్ కార్పొరేషన్లకు అలాగే 116 మున్సిపల్కి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ వేణు సిద్ధంగా వేణు, చెప్పండి, మొత్తానికి ఎట్టకేలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, గుడ్ ఈవినింగ్. అంటే ఎటకేళ్లకు సంవత్సరం తర్వాత ఎన్నికల నగారం మోగిందని చెప్పొచ్చు. ఎన్నికల కోడ్ కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తం చూసుకుంటే కూడా 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు ఉన్నాయి సురేష్. ఇటు రామగుండం, ఇటు కరీంనగర్ 2 కార్పొరేషన్లు కాగా 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 13 మున్సిపాలిటీల విషయానికి వస్తే పెద్దపల్లి, మంతెని, సుల్తానాబాద్, ఇటు హుజురాబాద్, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట, మెట్పల్లి, రాయకల్, ధర్మపురి. అంటే ఇవి 13కి సంబంధించి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇటు 2 కార్పొరేషన్, ఒకటి ఇటు రామగుండం ఎస్సీ రిజర్వ్డ్ కాగా కరీంనగర్ బీసీ జనరల్ అయినటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద అయితే సంవత్సరం నుంచి కూడా ఈ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ముఖ్యంగా ఈ ప్రత్యేక అధికారుల పాలన నేపథ్యంలో అభివృద్ధి ఎక్కడిది అక్కడే కుంటుపడిందని చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు రేపటి నుంచే ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రావడం, ఇటు ఆశావాహులు కావచ్చు, ఇప్పటికే పలు పార్టీలు కూడా తమ కార్యకర్తలకు సంబంధించి చర్చలు జరపడం, ఎవరు నిలబడాలి, ఎక్కడ నిలబడాలి, ఇవన్నీ కూడా చర్చలు ఇప్పటి నుంచే అంటే గత 15 నుంచి నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సురేష్. అంటే రేపు నామినేషన్లు రేపు 28 నాడు ఉన్నాయి. నామినేషన్ల చివరి తేదీ 30 కాగా ఇటు స్క్రూటినీ 31st వరకు ఇచ్చారు. ఇటు పోలింగ్ 11 నాడు జరుగుతుంది. ఇంకోవైపు నామినేషన్ విత్డ్రా చేసుకోవాలంటే మాత్రం ఫిబ్రవరి 3 ఇచ్చారు. ఇటు అంటే ముఖ్యంగా ఫిబ్రవరి 16న ఇటు చైర్పర్సన్ కాబట్టి మున్సిపల్ మేయర్ పర్సన్ ఇటు అంటే ఎన్నిక అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీద అయితే సంవత్సర కాలంగా ఈ యొక్క ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చూసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా ఖరారైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మన రిజర్వేషన్ల విషయానికి వస్తే కూడా ఇటు కరీంనగర్ విషయానికి వస్తే ఇది బీసీ జనరల్ గా ప్రకటించారు. ఇటు సురేష్, ఇటు రామగుండం వస్తే ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చారు. ఇటు పెద్దపల్లి ఇస్తే బీసీ జనరల్, మంతెని బీసీ జనరల్, సుల్తానాబాద్ బీసీ జనరల్, ఇటు జమ్మికుంట ఎస్సీ జనరల్ కాగా ఇటు హుజురాబాద్ ఎస్సీ మహిళ, వేములవాడ బీసీ జనరల్, సిరిసిల్ల మహిళా జనరల్, జగిత్యాల బీసీ మహిళ, కోరుట్ల ఇటు జనరల్ మహిళ ఇచ్చారు. ఇటు మెట్పల్లి, రాయకల్ ఈ 2 కూడా జనరల్కి ఇచ్చినటువంటి పరిస్థితి. ధర్మపురి వచ్చే వరకు జనరల్ ఇచ్చారు. అంటే మొత్తం మీద రిజర్వేషన్లు వచ్చేసాయి. ఇటు కార్పొరేషన్ 2, 13 మున్సిపాలిటీలకు ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రతి పార్టీ కూడా తమకు అభ్యర్థులను నిలబెట్టేందుకు సమాయత్తమవుతున్న పరిస్థితి మనకు కల్పిస్తుంది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటు సిరిసిల్లకు సంబంధించే కావచ్చు, ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల్లో గెలిచే లక్ష్యంగా అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి చూసుకుంటే గత 9.5 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధిని మనం చెప్తే చాలు. మనం గెలుపు నల్లేరు మీద నడకవుతుందని చెప్పిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సంవత్సర కాలంగా కూడా
ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుంది. అంటే అభివృద్ధి లేదు, ప్రత్యేక అధికారుల పాలన నేపథ్యంలో కూడా ఇటు అభివృద్ధి అంతా కూడా కుంటుపడినట్టు నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే ఎన్నికలకు సంబంధించి రేపటి నుంచి ఎన్నికల నగారం మోగడం, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేసేందుకు సంసిద్ధమవుతున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇటు విజయం సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇటు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా గులాబీ జెండా ఎగరేసేందుకు సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రత్యేకంగా ప్రతి చోట కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల విషయానికి వస్తే సురేష్, ఇప్పుడు 500 ఉన్నటువంటి చోట ఇటు ఎస్టీలకు సంబంధించి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం, అంటే తండాలను మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి తక్కువ గడువు ఇచ్చారు అనే ఒక వాదన వస్తుంది. ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే 3 రోజులు 4 రోజులు పరిమితి ఇచ్చారు, ఇంత షార్ట్ పీరియడ్ ఏంటి అంటే అభ్యర్థులు వేసుకోవడానికి టైం ఇవ్వాలి కదా అనే ఒక వాదన కూడా వస్తుంది. ముఖ్యంగా దానికి సంబంధించి కొంతమంది నాయకులు కూడా చెప్తున్నారు. ఈ నాయకులతో అయినా మీరు మాట్లాడారా, దాని గురించి వాళ్ళ అభిప్రాయం ఏం చెప్తున్నారు? అంటే ముఖ్యంగా అంటే ఇంత అలర్ట్ గా అయితే ఎన్నడూ జరగలేదని చెప్పాలి సురేష్. ఎందుకంటే అంటే నోటిఫికేషన్ విడుదల చేయాలి, దానికి సంబంధించి మళ్ళా దానికి ఒక కనీసం వారం రోజులు 10 రోజులు అన్న టైం ఇవ్వాలి. కానీ ఒకటే రోజు పెట్టి రేపటి నుంచే ఎన్నికలకు సంసిద్ధం అవుతున్నామని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు సమయం తక్కువ ఉంది, ఎన్నికల్లో నిలబడాలంటే కూడా దానికి సంబంధించినటువంటి స్థానికంగా ఎవరిని ఎన్నిక చేయాలనేది కూడా పార్టీలకు ఇది ఒక సవాల్గానే చెప్పాలి. ఎందుకంటే సమయం తక్కువ ఉంది. ఇప్పటికే అసలు క్యాజువల్గా అయితే కనీసం మినిమం 1 వీక్ 10 డేస్ అన్న టైం ఉంటుంది. అట్లా ఏమి టైం ఇవ్వకుండా ఒకేసారి రేపటి నుంచే ఎన్నికలకు నామినేషన్లు, తెల్లారే 3వ రోజుకి విత్డ్రాలు, మరి కౌంటింగ్, ఇవన్నీ కూడా ఒకటేసారి ప్రకటించిన 16న మున్సిపల్కి సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన మేయర్ మరియు ఇటు మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక అన్ని కూడా ఒకేసారి ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇటు రాజకీయ పార్టీలు అయితే పెద్ద ఎత్తున కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి మాట వాస్తవం, మీరు చెప్పింది పక్క. ఎందుకంటే ఇప్పటికే క్యాజువల్ గా ఈ రాజకీయ నాయకులు సమాలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి, ఇంత తక్కువ టైం ఈ విధంగా ఇవ్వడం కూడా ఎంతవరకు సమంజసం? ఎందుకంటే కనీసం ఆలోచించుకునే టైం కూడా లేదు, ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, దీనికి సంబంధించినటువంటి కార్నర్ మీటింగ్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి అంటే కార్యకర్తల సమావేశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే గెలిపే లక్ష్యంగా కూడా ప్రతి పార్టీ కూడా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లే అవకాశం ఉంటాయి. కానీ ఆ గెలుపు కావాలంటే తప్పకుండా వాళ్ళకి కొంత టైం కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకేసారి మాత్రం మీరు అన్నట్టుగా ఈ నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో అందరూ కూడా నిశ్చయమైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది సురేష్. అంటే ఏదేమైనా కానీ గత సంవత్సరం నుంచి కూడా ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. కానీ మరి ఇంత తొందరగా రేపే నామినేషన్లు వేయాలనేంత తొందర వస్తుందని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదేమైనా కానీ రేపటి నుంచి నామినేషన్ల పర్వం ఒకటి, మరోవైపు ఇటు ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వేణు.